ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. మరొక శ్రేష్టమైన రోజుని ప్రభు మనకి ఇచ్చారు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మన యొక్క లేఖన భాగం ఈరోజు చూసుకున్నట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లహేము నుంచి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ప్రియమైన వారలారా, ఈ లేఖనాలను మనం అర్థం చేసుకోగలిగితే చాలా నిగూఢమైన సత్యం దాగి ఉంది. వారు ఉంటున్న ప్రాంతంలో బెత్లహేము అనే ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిందని చెప్పి ఈ కుటుంబం, ఎవరి కుటుంబం అండి అంటే నయోమి కుటుంబం మోయాబు అనే ప్రాంతానికి వెళ్తున్నారు. అంటే దే వాంట్ టు మైగ్రేట్ అదర్ సిటీ. అంటే వారు ఉంటున్న ప్రాంతంలో మరి కరువు వచ్చింది కదా, వారికి పనులు లేవను, ఆహారం దొరకదను, వారి కుమారులు ఆహారానికి ఎక్కడ ఇబ్బంది పడతారో అను ఏదో ఒక కారణం చేత నయోమి కుటుంబం అంతా కూడా మొత్తం 4 కుటుంబ సభ్యులు దాదాపు 30 మైళ్ళు ప్రయాణం చేసి మోయాబు అనే ప్రాంతానికి చేరుకున్నారు. మోయాబ్ దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో పనులు చేసుకుంటూ జీవనం సాగించుకోవచ్చు అని అనుకున్నారు. అయితే ప్రియమైన వారలారా, మనందరికీ తెలుసు, వారు మోయాబు దేశంలోకి ప్రవేశించిన తర్వాత నయోమి తన 2 కుమారులను మరియు తన యొక్క భర్తని కూడా కోల్పోయింది. ఆమె అనుకుంది, ఈ దేశం వస్తే నా కుటుంబం బాగుపడుతుంది, నా జీవితం బాగుపడుతుంది, నా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, మేము ఇక కరువులో బ్రతకాల్సిన పని లేదు అని అనుకుంది. బహుశా వాళ్ళకి ఆ సమయంలో బెత్లహేం ప్రాంతంలో ఉన్నప్పుడు మోయాబు దేశం గురించి విని ఆసక్తి కలిగి ఉండొచ్చు. మనకు కూడా తెలుగులో ఒక సామెత ఉంటుంది కదండి, దూరపు కొండలు నునుపు అనే ఒక మాట మనం వాడుతూ ఉంటాం. అంటే దూరంగా ఉన్న వాళ్ళు ఏదో మంచిగా ఉన్నారని, ఏదో ఆనందంగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని అనుకుంటాం, కానీ అక్కడ ఏమీ ఉండదు. ఈమె వెళ్ళి షీ లాస్ట్ ఎవ్రీథింగ్, ఆమె సమస్తాన్ని కోల్పోయింది. అప్పుడు ఒక మాట ఈమె విన్నది. అదే రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడి ఉంది, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఈ మాట విన్నది. ఏమని విన్నది అంటే, మరలా దేవుడు ఆ యొక్క బెత్లెహేం ప్రాంతాన్ని దర్శించాడు, వాళ్ళ కరువు లేకుండా చేసేసాడు, వాళ్ళు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు అని చెప్పిన మాట విని ఆమె రిటర్న్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించింది. అయితే ఈమె ఇప్పుడు రిటర్న్ వెళ్తా ఉండగా ఆమెతో పాటు ఆమె భర్త లేడు, తన 2 కుమారులు కూడా లేరు. ఎవరున్నారు? 2 కోడన్లు మాత్రమే రెడీగా ఉన్నారు రావడం కోసం. దాంట్లో ఒక ఆమె రూతు. సో ఆమె రిటర్న్ వెళ్దాం అనుకుంది. ఎందుకంటే దేవుడు మరలా తన యొక్క దేశాన్ని దర్శించను అనే మాట విన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటల ద్వారా. దేవుడి భక్తి చేస్తూ దేవుళ్ళలో ఉంటున్నప్పుడు, యేసయ్య మార్గంలో ఉంటున్నప్పుడు ఈ లోకం మనకి మోయాబు దేశం వల్లే అందంగా కనబడుతుంది. ఏదో లోకంలో వాళ్ళందరూ ఏదో ఎంజాయ్ చేసేస్తున్నారు, బాగుపడిపోతున్నారు, వాళ్ళకి ఇష్టానుసారంగా మంచిగా ఉంటున్నారు, ఆరోగ్యంతో ఉంటున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు అని అనిపిస్తూ ఉంటది. అది నిజము కాదు. ఈమె భయపడి కరువు వచ్చిందని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఏమైనా ఆనందించిందా? ఆనందించలేదండి. అదే గ్రంథంలో అదే అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఆమె రిటర్న్ తన యొక్క దేశానికి వచ్చిన తర్వాత అందరూ కూడా పలకరించడానికి వెళ్ళినప్పుడు, అయ్యో నయోమి వచ్చింది అన్నప్పుడు ఆమె ఒక మాట అంటది. ఏమంటుందో తెలుసా? నయోమి అనగా సమృద్ధి గలది. నేను ఇప్పుడు నువ్వు సమృద్ధిగా రాలేదు, నేను ఒంటరిగా వచ్చాను, సమస్తాన్ని కోల్పోయి వచ్చాను. ఈరోజు లోకాన్ని చూసి ఆనందపడుతూ దాంట్లోకి వెళ్దామని అనుకుంటున్నావేమో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, జాగ్రత్త, మరలను సమస్తాన్ని పోగొట్టుకుని దేవుళ్ళలోకి రావద్దు, సమస్తాన్ని కోల్పోయే పరిస్థితిని జీవితంలో తెచ్చుకోవద్దు.
ఈ లోకము నీకు దేవుళ్ళో ఉన్నప్పుడు, భక్తిలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఈ లోకం కొంచెం ఆకర్షణీయంగానే కనబడుతుంది. నీ స్నేహితుల యొక్క మాటలు, నీ ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు నీకు టెంప్టేషన్ కలగజేస్తాయి. అయ్యో నేను వారిలాగా ఎందుకు లేను, వారి వల్లే ఎంజాయ్ ఎందుకు చేయలేకపోతున్నాను. కానీ అదంతా కూడా నీకు నష్టము కలిగించడానికే. దేవుని సన్నిధి వదిలిపెడితే ఏది రాదండి. దేవుడు ఈరోజు నీ కుటుంబంలో సమస్య వచ్చిందంటే దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కరువుతోనే వాళ్ళందరూ చనిపోయారండి? కరువుతోనే దేశం మొత్తం కూడా పాడైపోయిందా? లేదు. దేవుడు మరలా ఆ దేశాన్ని దర్శించి వారికి కరువు లేకుండా చేశాడు. తినుటకు ఆహారం ఇచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను మరలా బాగు చేస్తాడు. ఈరోజు చిన్న సమస్య వచ్చిందని దేవుని వదిలే మాకు. ఈరోజు చిన్న ఇబ్బందులు వచ్చాయని దేవుని సన్నిధి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చూడకు. ఈ లోకం ఇంకా భయంకరమైనది. నీకు ఉన్నవన్నీ కూడా వారు లాగేసుకుంటారు, నీకు అవమానాన్ని కలగజేస్తారు. నయోమి వలె మనం అవ్వకూడదు. జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. దేవుడు ఖచ్చితంగా మరలా మనల్ని దర్శిస్తాడు, మన కుటుంబాన్ని బాగు చేస్తాడు, మన స్థితిగతులను బాగు చేస్తాడనే విశ్వాసంతో ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధిని విడిచి వెళ్ళటానికి ఆలోచించకండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ అటువంటి ఆలోచనతో ఉన్నావేమో, అటువంటి ఆలోచన ఉంటే నీ హృదయంలోంచి దాన్ని తీసే. దేవుడి మాటలు దీవించినగాక. చిన్న ప్రార్థన మీకోసం చేస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. జీవము కలిగిన తండ్రి స్తోత్రాలు. మహోన్నతుడు తండ్రి, అద్వితీయుడువు, నమ్మిన వారిని ఏ రోజు కూడా సిగ్గుపరచని దేవుడువు, సర్వశక్తిమంతుడు నాయన, మీకే స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా అందరి జీవితాల్లో, మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. అయా ఒకవేళ అయా మాకేదో సమస్య ఉందని, మా జీవితంలో ఏదో ఇబ్బందులు ఉన్నాయని, అయా మేము బైబిల్ చదువుతున్నప్పటికీ, విశ్వాసంలో ఎదుగుతున్నప్పటికీ, అయా మా సమస్యలు వస్తున్నాయని చెప్పి మరలా ఈ లోకంలోకి కలవడానికి వెళ్తున్న బిడ్డలు ఉన్నారేమో అయ్యా, వారందరిని బట్టి అడుగుతున్నాం. వారు మరలా పాపంలో పడిపోకుండా, మరలా సమస్యల్లో ఇరుక్కోకుండా, మరలా వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోకుండా వారికి జ్ఞానాన్ని దయచేయండి. మీ సన్నిధిలోనే ఉండి ప్రార్థిస్తూ గోజాడుతూ వారు కావాల్సినవన్నీ కూడా పొందుకోవడానికి కృపా సహాయము దయచేయమని అడుగుతున్నాము. ఎస్ లార్డ్, ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాము నాయన. బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారేమో, వ్యాధి బాధలతో ఉన్నారేమో, బలహీనతలతో ఉన్నారేమో, అయా వారిని దర్శించండి, మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. అదేవిధంగా అప్పుల అనే సమస్యల్లో నుంచి కూడా విడుదల దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిటినీ బహుగా వృద్ధిపరచండి నాయన. అదేవిధంగా కుటుంబ పరమైన ఇబ్బందులు, గొడవలు, మనస్పర్ధలు, విభేదాలన్నిటినీ తొలగించండి. బిడ్డలు ఆనందంగా, సంతోషంగా జీవించే భాగ్యం అనుగ్రహించండి ప్రభు. అదేవిధంగా ఈ రోజున మా అందరి ప్రయాణాలను క్షేమకరంగా మార్చండి తండ్రి. మా పనుల్లో మాకు ఆశీర్వాదాలు దయచేయండి ప్రభువా. ఈ రోజున శాంతి సమాధానాలతో నెమ్మదికరమైన జీవితము మేమందరము కూడా కలిగి ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.